హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు. నేనైతే సూపర్ కూల్ ఉన్నా. సో లైక్ ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ నేనైతే ఒక వీడియో తీస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో అయితే మేము తిరుపతికి వెళ్తున్నాము. లైక్ అంటారు కదా, ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్నట్టు. సో అట్లానే ఉంది మాకు. లైక్ ఆఫ్టర్ వెరీ లాంగ్ ప్లానింగ్స్ అండ్ ఆల్ మేమైతే ఫైనల్గా ఈరోజు వెళ్తున్నాము. లైక్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మా పాపకైతే గుండు చేపియాలని మొక్కుకున్నా అని. సో మొక్కు తీర్చుకోనేకైతే మేము వెళ్తున్నాము. సో ఫైనల్గా మేమైతే వెళ్తున్నాం. సో ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూడండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా, చూసేద్దామా? లెట్స్ గో. సో ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయినాము. సో మార్నింగ్ అరౌండ్ 8:30-9కి అట్లా మేము రీచ్ అయినాం. మార్నింగ్ ఇక్కడ కిందనే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బస్ తీసుకొని మేమైతే పైకి వెళ్తున్నాము. సో అక్కడ చెక్కింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అయిపోయినాం పైకి. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక ఆ బస్లో లైక్ ఏసీ బస్ కదా, సో వెళ్ళేటప్పుడు అయితే చాలా లైక్ కొంచెం సఫోకేట్ అయింది నాకు. అండ్ మేమైతే ఫైనల్గా పైకి వచ్చేసి ఇక్కడ హోటల్ తీసుకొని ఉన్నాము. సో హోటల్ కూడా బాగుంది. లైక్ ఇదైతే లైక్ మా అమ్మాయికి తెలిసిన వాళ్ళది. సో అక్కడైతే తీసుకున్నాం. సో మార్నింగ్ టైమ్స్లో లైక్ మా దర్శనం అయితే నైట్ 9 o'clock ఉంది. సో మార్నింగ్ టైమ్స్ అయితే మేము ఇక్కడ అన్ని టెంపుల్స్ తిరిగేసి ఇంకా మా పాపకి మా అమ్మయ్య వాళ్ళందరూ గుండు చేసుకున్నారు. సో చేసుకున్న తర్వాత ఇక కొంచెం టెంపుల్స్ ఉన్నాయి కదా, వారాహి టెంపుల్, హనుమాన్ టెంపుల్, అవన్నీ తిరిగేసి మేమైతే ఇక ఫొటోస్ తీసుకుందాం అనేసి వెళ్తున్నాము. సో మా రుద్విక కూడా అసలు కాలు గాలడము ఏది లేదు, చాలా మంచిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూనే ఉంది. పాపం ఏం సతాయించలేదు ఎక్కువ. లైక్ పోయేటప్పుడు కొంచెం ట్రైన్లో సతాయించింది కానీ దాని తర్వాత అయితే ఏం సతాయించలేదు. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ అగర్బత్తీస్ అయితే అమ్ముతున్నారు. సో అగర్బత్తీస్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ తీసుకొని ఇక్కడ ఎలిఫెంట్ చూద్దాం అనేసి మేమైతే వచ్చేసినాము. మా రూమ్ అయితే ఇక్కడ పక్కనే ఉంది. సో ఎలిఫెంట్ చూసేసి వెళ్దామనేసి మేమైతే ఎలిఫెంట్ చూడడానికి వెళ్తున్నాము. సో మా రుద్విక ఎగ్జైట్మెంట్ అయితే చూడండి మీరు. లైక్ ఫస్ట్ టైం చూస్తుంది కదా అంత పెద్ద ఎలిఫెంట్. సో ఇక్కడైతే ఆశీర్వాద్ తీసుకున్నాం అందరం, ఇంకా ఒక్కొక్కరు. నేను లైక్ పాప, హస్బెండ్, ఇంకా దాని తర్వాత అత్త, మామ, ఇంకా మా మరిది, నేను అందరం ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. సో ఇంకా అక్కడ నుంచి అయితే రూమ్కి వచ్చేసినాము. ఇంకా ఈవినింగ్ దర్శనంకి వెళ్ళినాము. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. సో పైనుంచి కిందికి అయితే వచ్చేసినాము. కిందికి వచ్చేసి ఇక బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ కింద టెంపుల్స్ ఉన్నాయి కదా అవి చూద్దాం అనేసి వచ్చినాము. సో ఇక్కడైతే మేము ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కుతున్నాము. సో లైక్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూడాలి. సో లైక్ చూడడానికైతే ట్రైన్ చాలా బాగుంది. లైక్ లోపల నుంచి ఎట్లుంటుందో తెలియదు కదా. సో మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాము. లైక్ వీడియోస్లో అన్నిట్లో చూపిస్తారు కదా లైక్ బాగుంది అనేసి. అండ్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, ఫుడ్ అండ్ స్నాక్స్ అవన్నీ ఇస్తారు అనేసి, సో ఇంక్లూడెడ్ ఉన్నాయి అనేసి. సో అవన్నీ చూద్దాం అనేసి మేము వెయిట్ చేసినాము. సో ఫైనల్గా మేమైతే ఎక్కేసినాము. ట్రైన్ అయితే బాగుంది. ఇక్కడ మా పాప చూస్తున్నారు కదా, బిస్కెట్ తినుకుంటూ బాగుందని చెప్తుంది. సో స్పీడ్ కూడా బాగానే ఉంది ట్రైన్ది. సో ఇక్కడ అయితే ఫైనల్గా ట్రైన్ ఇట్లుంది. సో స్పీడ్ కూడా లైక్ బాగానే తీసుకొని వచ్చిండు, లైక్ 120, 130 అట్లా. సో స్పీడ్ కూడా బాగానే ఉంది. కానీ లైక్ పిల్లల్ని తీసుకొని కూర్చోవాలంటే కొంచెం కష్టం. ఓవరాల్ ట్రైన్ అయితే బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో కాఫీ వచ్చింది ఈవినింగ్. ఇక కాఫీ, స్నాక్స్ అవన్నీ తినేసి కూర్చున్నాము. ఇంకా మా పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది వాళ్ళ డాడీ తోటి. సో ఫైనల్గా మేమైతే 11:30కి లైక్ సికింద్రాబాద్ రీచ్ అయినాం. అరౌండ్ 3:15కి మేము ఎక్కినాం తిరుపతిలో. సో 8 hours జర్నీ అనుకోండి ఇక. సో 8 hours జర్నీ అయితే అయిపోయింది. సో మా దర్శనం చాలా మంచిగా అయింది, అన్నీ చాలా మంచిగా అయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్.